ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో పులకించిన కపిలతీర్థం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు. పరమ భక్తాగ్రేసరుడైన రామానుజాచార్యులకు భక్తుల నీరాజనాలు. తిరుమలలో భక్తుల సభరితంగా అయోధ్యకాండ అఖండ పారాయణం. శ్లోక పారాయణంలో భాగస్వాములై తరించిన భక్తజనం. మహాదేవునికి మంగళప్రదంగా అభిషేకాలు. పలు దేవాలయాలలో మాస శివరాత్రి వేడుకలు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ శైవాలయంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు శివపార్వతులకు స్థాపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం కళ్యాణోత్సవాన్ని విశేషంగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శివపార్వతులకు స్థాపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే. ఇక సోమవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు.
పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 3వ రోజైన సోమవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భాష్యకారుల వారి ఉత్సవ మూర్తులను తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ పెద్దమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనురారా దర్శించుకున్నారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధగోష్ఠి పారాయణం సాతుమర ఆస్థానం నిర్వహించారు. లోక కళ్యాణార్థం కలియుగ దైవం శ్రీనివాసుని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద నీరాజనం వేదికపై సోమవారం నిర్వహించిన 10వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తి సాగరంలో ఓలలాడించింది. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ రామానుజాచార్యులు అనంత, డాక్టర్ మారుతి ఆధ్వర్యంలో అయోధ్యకాండలోని 35 నుండి 39వ సర్గ వరకు 5 సర్గలలోని 164 శ్లోకాలను భక్తులు పారాయణం చేశారు. అనంతరం యోగవాసిష్టం ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలను పారాయణం చేశారు. పంచత్రింశः సర్గः తతో నిర్దూయ సహసా శిరో నిశ్వస్య చ సకృత్ పాణౌ పాణిం వినిష్పిష్య దంతాన్ కటకటాప్య చ. ఈ సందర్భంగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు రసరమ్యంగా సాగాయి. చైత్రమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని భక్తులు మహాదేవుని సేవలో పులకితులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలలో స్వామివారికి నిర్వహించిన అభిషేక సేవలో పాల్గొని శివనామస్మరణలు చేస్తూ పరమశివుణ్ణి సేవించారు. ఆ విశేషాలు మీకోసం. సుప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా ఆలయ ఆవరణలో కొలువైన విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం రామలింగేశ్వరునికి జలాభిషేకం, పాలు, పెరుగు, తేనె, పలు రకాల ఫలాలు, ఎండు ఫలాలతో అభిషేకాన్ని మనోహరంగా జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఇక భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ పంచముఖ విశ్వేశ్వరుని సేవలో భక్తులు పులకితులయ్యారు. స్వామివారికి ప్రీతికరమైన సోమవారాన స్వామివారికి అభిషేకం జరుపుకున్నాక వీక్షించిన మనోభీష్టం నెరవేరుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా భక్తులే స్వయంగా పంచముఖ విశ్వేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం అర్చకులు పరమశివునికి జలాభిషేకం జరిపి బిల్వ పత్రార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మహాదేవునికి అభిషేకం జరిగింది.
అమ్మలగన్న అమ్మ సన్నిధిలో నెలవైన శ్రీ పరమశివుడికి భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వయంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారికి జలాభిషేకం జరిపి పూలమాలలతో అలంకరించారు. మారేడు దళాలతో అష్టోత్తర శతనామావళిని పఠనం చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివకామసుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో చైత్రమాసం సోమవారాన్ని పురస్కరించుకుని విశేషంగా అభిషేకం చేశారు. నిత్య ఆరాధనలు నిర్వహించిన తరువాత అర్చకులు శుద్ధ జలాలు, పంచామృతాలు, విభూది, చందనంతో అభిషేకం జరిపారు. తరువాత వెండి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించారు. బిల్వపత్రాలతో అర్చనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. సప్తగిరీశుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నిలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను
వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం మాస శివరాత్రి నాడు నందీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవంలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ప్రదోషకాల సమయంలో అర్చకుల సూచనల మేరకు భక్తులు నందీశ్వరునికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం నందీశ్వరునికి అర్చకులు పూలమాలలతో అలంకరణ చేసి నైవేద్యము, హారతులు సమర్పించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలో కొలువైన పురాతన శ్రీ భద్రేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. ఏటా చైత్రమాసంలో శ్రీ భద్రేశ్వరునికి వార్షిక రథోత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేకాలు జరిపి పూజలు చేశారు. తరువాత భద్రేశ్వరుని ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. 4 రాష్ట్రాల నుండి తరలివచ్చిన అశేష భక్తజనులు శివనామ స్మరణలు చేస్తుండగా డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీల నడుమ భద్రేశ్వరుని రథోత్సవం కనుల పండుగగా సాగింది. దేవాలయం నుండి బసవన్న కట్ట వరకు సాగిన రథోత్సవంలో భక్తులు పాల్గొని రథాన్ని లాగుతూ భద్రేశ్వరునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర
ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో నెలవైన సుప్రసిద్ధ శైవక్షేత్రం కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. త్రయోదశి నాడు ప్రదోషకాల సమయంలో అర్చకులు ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద నెలవైన నందీశ్వరునికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో మంగళహారతులు సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీలోని గుట్టపై కొలువైన శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి పుష్పార్చన జరిగింది. అర్చకులు పరమశివుడికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి లింగాష్టకాల సహితంగా పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. కడప నగరంలోని కళాంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ సోమసుందరేశ్వరునికి నందీశ్వరునికి అర్చకులు సంకల్పపూర్వకంగా ఏకకాలంలో సుగంధ ద్రవ్యాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనలతో సేవించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. సింహపురి వాసుల ఇలవేల్పు శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో భాష్యకారులకు దివ్య నీరాజన సమర్పణ మంగళకరంగా జరిగింది. పేట ఉత్సవంగా పేరుగాంచిన ఈ కార్యక్రమంలో భాగంగా రామానుజుల వారిని తిరుచుపై వేంచేపు చేసి ఆలయ వీధిలో ఊరేగించారు. అనంతరం శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ గోష్ఠితో సేవాకాలం సాతుమర సమర్పణ పూర్తి చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.